హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం, రోడ్డుపైనే చెట్లు నాటడంతో కరెంట్ అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే గ్రామంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలోని కూలీల ద్వారా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటిస్తారు. ఈ క్రమంలో కరెంటు సరఫరా అయ్యే విద్యుత్ తీగల పైన ఉన్నప్పటికీ కూడా సంబంధిత కూలీల చేత మొక్కలు నాటిస్తున్నారు. దీంతో 6 నెలలు సంవత్సరం గడిచిన తరువాత ఏపుగా పెరిగి విద్యుత్ తీగలకు తాకుతున్నాయి. ఈ పర్యవసానం విద్యుత్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా నానా అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగా విద్యుత్ సిబ్బందితో చెట్టు కొమ్మలను చెట్లను నరికేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ఇకనైనా ఉపాధి హామీ అధికారులు ఆలోచించి కూలీల ద్వారా విద్యుత్ వైర్లు లేని చోట ఖాళీ మైదానంలో మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపాధి పనుల హామీలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైన్ల కిందనే చెట్లు పెట్టుడు, పెట్టిన చెట్లను అతి తొందరగా అవి పెరగడము, లైన్లకు ఇంటరప్షన్ జరగడము, దాంతోపాటు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల కొంచెం ఉపాధి హామీ అధికారులకు కానీ లేదా గవర్నమెంట్ కానీ వినియోగించేది ఏంటంటే ఎక్కడైనా లైన్ల కింద చెట్లు పెట్టొద్దని కోరుతున్నాము. విద్యుత్ శాఖ తరఫున కోరుతున్నాము. ఈ పెట్టడం వల్ల వీళ్ళు పెట్టిన ఒక 6 నెలల లోపే ఇవి రావడము, మేము అసలు చేసే పని కంటే ఈ చెట్లు కొట్టే కార్యక్రమానికి ఎక్కువ వెచ్చిస్తున్నాం టైంను. రైతులకు సరైన టైంలో సేవ చేయలేకపోతున్నాం ఈ చెట్లు ఉండడం వల్ల. కావున గవర్నమెంట్ వారు దృష్టిలో పెట్టుకొని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లైన్ కింద చెట్లు పెట్టొద్దని మా యొక్క విద్యుత్ శాఖ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. కాబట్టి దయచేసి మా గోడును ఆలకించి మీరు కనుక చెట్లు పెట్టినట్లయితే, పెట్టకపోయినట్లయితే రైతులకు ఎక్కువ సేవ చేయగలుగుతాము. ఈ చెట్ల వల్ల అనేక అంతరాయాలు ఏర్పడుతున్నాయి. మేము అసలు పని కంటే ఈ పని చేయడం ఎక్కువ అవుతుంది. కాబట్టి అధికారులు దృష్టిలో పెట్టుకొని ఈ లైన్లో వెంబడి కరెంటు చెట్లను పెట్టకుండా చూడాలని కోరుకుంటున్నాం.